హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగుండాలు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఇప్పుడు కూడా ఈ విధంగా మనం ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్తో ముందు మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద అంచు భాగాన్ని లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగంతో తీసుకోవచ్చు లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. కింద నడుము భాగాన్ని మనం బెల్ట్ భాగం తీసుకోవాలి. వేరొకటి మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. బెల్ట్ భాగం వేసుకోవడం మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు భాగానికి మనం 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా కింద మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బార్డర్ పై నుంచి డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి డీప్ దగ్గర. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామందికి షోల్డర్ జారిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనకి షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ఇది ఫ్రీగా వదలకుండా మనం పైకి ఈ విధంగా స్టిఫ్గా తీసుకోవాలి మెడ భాగాన్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి బయటకు పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇటు సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా అటు సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. పైకి ఈ విధంగా మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి డీప్ భాగానికి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి పైనుంచి కిందకి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర మనం ఈ కారంలో ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా తెలియదు అనుకునే వాళ్ళు మన బ్లౌజ్ లేకపోతే టేప్తో మనం తీసుకోవచ్చు. మెజర్మెంట్ అనేది పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మరీ లోతు ఎక్కువ తీసుకోకూడదు. హ్యాండ్స్ అనేవి చంక భాగానికి పైకి ఎక్కేస్తాయి కాబట్టి చూసుకొని మార్క్ చేసుకోవాలి. లేదా మనకి ఇవి ఆర్మ్ హోల్స్ అనేవి అవి కష్టం అనుకున్నట్లయితే మనకి స్కేల్స్ ఉంటాయండి. స్కేల్స్ కూడా తీసుకోవచ్చు కష్టం అనుకునే వాళ్ళు. అవి అమెజాన్లో ఉన్నాయండి, ఒకసారి చూసి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్కి మనం చంక భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. మనకి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడికి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు కిందకి. లేదా మనకి ఖర్చు భాగం పెద్ద అవుతుంది అనుకుంటే ఈక్వల్గా ఉంచేసుకోవచ్చు. లేదా మనకి ఖర్చు భాగం పెద్దది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా మళ్ళీ చూసుకొని మార్క్ చేసుకోండి.
ఇప్పుడు మనం డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ఈ కర్నర్లో రౌండ్ చేసుకోవచ్చు, లేదా మనం మోడల్ నచ్చిన మోడల్ అయినా పెట్టుకోవచ్చు. మనకి వీలైనట్లయితే ఏదైనా మోడల్ గీసుకోవచ్చు ఈ విధంగా. లేదా స్టార్టింగ్ చేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు రౌండ్ నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ లోతు భాగాన్ని కొంచెం పెంచుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం లోతు భాగాన్ని ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం ఈ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తుందని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మన మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా మన ఆది జాకెట్తో చూసుకొని మార్క్ చేసుకోవాలి. డాట్స్ పొడవు ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన పొడవు భాగం ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా మనకి మిడిల్ పాయింట్లో రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. క్రొత్త వారు అయితే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి సింపుల్గా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, లేదా మనకి ఈ విధంగా క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, లేదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది క్రాస్గా స్ట్రైట్ తీసుకోవడం వల్ల మనకి. కాబట్టి నేను క్రాస్గానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు కింద డాట్కి సాగకుండా మనకి ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు మనం కింద నడుము భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం అనేది పైకి వస్తుంది కాబట్టి ఇది చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. మన బ్యాక్ పార్ట్ కాబట్టి మెడ భాగం పెద్దది అవుతుంది. మెడ భాగం అనేది బ్యాక్ పార్ట్తో తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం లోతు భాగం దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి అక్కడికి వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్ లూజ్ అనేది కూడా. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. పైన డాట్ నుంచి కింద డాట్కి ఈ విధంగా స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగంతో ఒకసారి చూసుకోవాలి. మెడ భాగం అనేది అది కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనకి తాళ్ళు భాగం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా తాడు కాబట్టి మనకి ఎక్స్ట్రా దాంతో మనం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఇలా ఈ విధంగా కొంచెం మోడల్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో, లేదా స్క్వేర్లో అయినా మార్క్ చేసుకోవచ్చు పైనుంచి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం
స్క్వేర్లా చేసుకోవచ్చు. కొంచెం మెడ భాగాన్ని తగ్గించుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. లేదా మనకి నచ్చదు అనుకునే వాళ్ళు రౌండ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ చేస్తే కొంచెం లోపలికి లోతు తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు సరిపోతుంది. లేదు ఇది మెడ మోడల్ కాబట్టి మనకి కొంచెం పెద్దగానే ఉంటుంది. మోడల్ అనేది మనకి రౌండ్ అనేది కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి. మనం కొంచెం కిందకి రౌండ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇది బాగా లోతు ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం తగ్గించి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. ఇప్పుడు లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి మార్క్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి మనం లోతు భాగం అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. లోతు భాగం ఎప్పుడు కూడా లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా కొంచెం కింద నుంచి లోతు భాగాన్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనకి కుర్తీస్ కానీ శారీస్ కానీ మనకి ఓన్ బిజినెస్ చేయాలనుకున్నట్లయితే ఇంటి దగ్గర ఉండి మనకి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇవి మన ఛానల్ నుంచి లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీషో లింక్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి 20% ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి లింక్ అనేది ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీయాలి. అది మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా మనం పైకి వెళ్ళేసరికి సన్నగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు చాలామందికి వస్తుంటాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు భాగాన్ని తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కటింగ్లోనే మనం అన్నీ చేసినట్లయితే మార్కింగ్ అనేది. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి పొడవు భాగానికి ఎప్పుడు కూడా. మరి డాట్స్ పొడవు పెట్టుకోకూడదు. మన తాలు భాగంతో ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకోకూడదు. ఉక్సుల భాగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనకి డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మనం లోతు భాగం తీసిన దగ్గరికి లూజ్ సరిపోతుంది. ఈ విధంగా పొడవు భాగానికి మార్క్ చేస్తే సరిపోతుంది. మనకు పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర నుంచి పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు థర్డ్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 6 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు. మనకి తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి.
ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవును బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి షేప్ పట్టి ఎప్పుడు కూడా రెండు ఈక్వల్గా అయితే ఉండవు. నడుము భాగానికి ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. ఈ బ్లౌజ్కి అయితే నేను బయట కుట్టించాను కాబట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయి. మనం ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగానికి ఎప్పుడు కూడా మనం 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నేనైతే కొంచెం మార్కింగ్ అనేది కొంచెం తగ్గించి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. మనం డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్ దగ్గర మెడ భాగం తీసిన దగ్గర ఓపెన్ సరిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్గా ఉండేది ఓపెన్ ముక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు కాబట్టి రెండు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర నుంచి ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. మనకు లూజ్ని బట్టి ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ముందుగా నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కట్ చేసుకోవాలి, అంటే హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఎదురు బదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో ఒక మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి, వెనక భాగానికి ముందు భాగానికి కూడా. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా సన్నగా లోతు భాగాన్ని తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే లోతు భాగం తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు భాగం అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. ఇప్పుడు మనం మెడ భాగానికి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ భాగానికి మనం ఎంత సన్నగా వేస్తే మెడ భాగానికి అంత నీట్గా వస్తుంది మెడ భాగం అనేది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా మనం పైపింగ్ వేసుకోవచ్చు, అది కూడా నార్మల్ మిషన్తో వేసుకోవచ్చు. మనకు పైపింగ్ కావాలన్నట్లయితే మనకి తర్వాత వీడియోస్లో పెడతాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి.
మన ఎండింగ్ ఎప్పుడు కూడా కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి, మరి ఎక్కువ కట్ చేసుకోకూడదు. క్రాస్ అనేది కరెక్ట్గా కట్ చేసినట్లయితేనే మనకి మెడభాగం అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.